బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ డోనాలో. సో ఈ రోజు అయితే మేము అన్న క్యాంటీన్కి అయితే వచ్చాం ట్రైల్ వేద్దామని. అంటే మేము రెంట్కి ఉంటున్నాం కదా, అక్కడ ఆంటీ చెప్పారు ఇక్కడ క్యాంటీన్ కోసం ఒకసారి ట్రైల్ వేయండి అన్నారు. అంటే ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు. సో తిందామని చెప్పేసి మేమైతే క్యాంటీన్కి అయితే రావడం జరిగింది. అది ఎక్కడ అని అనుకుంటున్నారా? వైజాగ్లోనే మసీద్ ఉంది కదా, చిన్న వాల్తేరు. మసీద్ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడ ఉంటుంది గైస్, ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్ దాటిన తర్వాత అన్న క్యాంటీన్ ఉంటుంది. అదే ఇక్కడ సంత కూడా జరుగుతుందంట ఈ ఏరియాలో, ప్రతి బుధవారం జరుగుతుందంట. సో మేమైతే అన్న క్యాంటీన్కి అయితే రావడం జరిగింది. ఫుడ్ ఎలా ఉంది, ఏంటి క్వాంటిటీ ఎలా ఉంది, ప్రతిదీ మీకు చెప్తాం. మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్స్ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ చంద్రన్న అంటే ఎవరు అనుకుంటున్నారు, ఇక్కడ మేము ఫ్యాన్స్ అనమాట. సో టీడీపీ ఫ్యాన్స్ ఇక్కడ మేము. సో అందుకని చెప్పేసి మరి ట్రై చేయడానికి అయితే వచ్చాం. ఫస్ట్ టైం అయితే మేము రావడం, అది చూపించి మాకైతే తెలియదు ఇది ఎప్పుడు. సైడ్ మేము చాలా టైమ్స్ వచ్చాము, బట్ నేను ఎప్పుడు చూడలేదు ఈ క్యాంటీన్ని. ర్యాపిడో కూడా చాలా అంటే చాలా టైమ్స్ ఇటు సైడే వెళ్ళాము. సో ఒకసారి ట్రైల్ వేద్దామని వచ్చాం. ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి పెడతారు, ఎంత పెడతారు, ఎంత బాగుంటుంది. టోకెన్ కూడా తీసుకోవాలంట, అది 5 రూపీస్ అంట. సో నేను ఫోన్పే చేస్తానంటే ఆంటీ ఇన్ కేస్ ఫోన్పే అవ్వకపోతే 10 రూపీస్ అని చెప్పేసి మాకు 10 కాయిన్ కూడా ఇచ్చారు. సో ఫుల్ హ్యాపీ. బట్ ఇక్కడ ఏమిటి అంటే మాకు తెలియదు ఎలా రావాలో, ఎలా అడగాలో, ఎక్కడికి వెళ్ళి తినాలో, ఏం చేయాలో. మాది ఫస్ట్ టైం అనమాట రావడం. సో ఏం తెలీదు. ఇంకా నేను లవ్లీ వెర్రిపప్పల్లా నవ్వుకుంటూ వచ్చేసాం. తన మొహం నేను, నా మొహం తను చూసుకుంటుంది. సో ఏం తెలియట్లేదు. సరే కదా, మన అన్న క్యాంటీన్ అనమాట. సో ఒకసారి ట్రైల్ వేస్తే ఇంకెప్పుడైనా రావడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మేము వచ్చాము. మా రూమ్లో మేము ఫుడ్ వండుకోవడానికి మాకు బద్ధకం వచ్చి ఇంకా వండుకోలేక మేమైతే క్యాంటీన్కి అయితే వచ్చామన్నమాట. మీరు కూడా తినాలి అని అనుకుంటే రండి, మన క్యాంటీన్ ఇది మనదే. ఎవరికైనా 5 రూపాయల టోకెన్ వచ్చేయండి, తినేద్దాం రండి గైస్. బాయ్ బాయ్. మాలాగా మీరు కూడా ఎవరైనా సిగ్గుపడుతున్నారా, సిగ్గుపడే వాళ్ళు ఉన్నారా, తినాలని కూడా తినలేని వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మేము కావాలని ఏం వెళ్ళలేదు, మాకు ఆంటీ చెప్తే మేము ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. గైస్ ఫైనలీ అయితే ఫుడ్ వేయించుకున్నాం. ఫస్ట్ టైం వచ్చి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడున్న స్టాఫ్ ఉంటారు కదా, ఆ వడ్డించే వాళ్ళకి అస్సలు మినిమం సెన్స్ కూడా లేదు. ఎలా మాట్లాడాలి, వచ్చిన వాళ్ళతో ఏంటి అనేది వరస్ట్. అసలు నన్ను అడిగితే నాకు నిజంగా రావడం వరకు ఓకే, కానీ ఆ వడ్డించే వాళ్ళల్లో ఒక ఆవిడ ఉంది వరస్ట్ ఫేలో. నాకు వరస్ట్ అనిపించింది. కొంచెం మంచిగా కూడా చెప్పచ్చు కదా, ఏం చెప్పడం కూడా రాలేదు. త్వరగా ఇప్పించదమ్మా, ఓకేనా? చాలామంది చూస్తున్నారు ఎలా వాళ్ళు మనల్ని వీడియోస్కి వచ్చినట్టుగా.